చేయుదురుగాక. ఓకే, ఈరోజు మనం మాట్లాడబోయే అంశం విజ్ఞాపన. ఏంటిదండి? ఈరోజు మనం మాట్లాడబోయే అంశం విజ్ఞాపన. ఒక వ్యక్తి సాతాను ఏదైతే క్రియ చేయాలనుకున్నాడో, సాతాను ఏదైతే పన్నాంగం పన్నాడో, సాతాను ఏదైతే చెయ్యాలనుకున్నాడో, సాతాను ఏ ప్రాజెక్టు పడితే జరిగించాలనుకుంటున్నాడో, సాతాను ఏదైతే చెయ్యాలని ఆశ కలుగున్నాడో దాన్ని తారుమారు చేసేది విజ్ఞాపన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి కానీ విజ్ఞాపన చేస్తే కనుక సాతాను ఏది చెయ్యాలనుకున్నాడో, సాతాను ఏ పన్నాగం పడదాం అనుకున్నాడో, సాతాను ఏ మైండ్లో పెట్టి ఈ వ్యక్తిని పాడు చేద్దామని, ఈ వ్యక్తిని అడు తీసుకెళ్దామని వాడు ఏది చేద్దాం అనుకున్నాడో దాన్ని చేయకుండా తారుమారు చేసేది విజ్ఞాపన. హల్లెలూయా. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే విజ్ఞాపన. ఈ విజ్ఞాపన అనేది అందరూ చేయలేరండి. ఈ విజ్ఞాపన అనేది అందరూ చేయలేదు. కొంతమంది విజ్ఞాపన చేయగలరు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూద్దాం ఒకసారి. నెహెమ్యా పుస్తకం, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం. తీసిన వాళ్ళు ప్లీజ్ నన్ను చెప్పండి, స్పష్టంగా చదివి వినిపించండి. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 4వ వాక్యం. 1వ అధ్యాయం 4వ వాక్యం. ఈ మాటలు వినినప్పుడు అందరు తీశారా? నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 4వ వాక్యం. ఈ మాటలు ఏ మాటలు వినినప్పుడు చెప్పండి? ఈ మాటలు విన్నప్పుడు అన్నాడు. ఏ మాటలు? యెరూషలేము ప్రాకారం పడిపోయినప్పుడు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి, నెంబర్ 1 కూర్చుండి ఏడ్చి, కొన్ని దినములు దుఃఖముతో, నెంబర్ 1 ఉపవాసం ఉండిపోయాడు, ఏడ్చేసాడు. ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కనపడేది నెహెమ్యా. నెహెమ్యా ఎవరు అంటే ఒక రాజు దగ్గర పనిచేసే గిన్నె అందించే వ్యక్తి. రాజుకి గిన్నె అందించే వ్యక్తి ఒక నెహెమ్యా. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడంట. ఏ మాటలు వినినప్పుడు ఏంటంటేనండి, యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి. యెరూషలేము ప్రాకారాలు పడిపోయినని తెలియగానే ఈ నెహెమ్యాలో కలిగిన భారం ఏంటంటే ఏడవటం ప్రారంభించాడు, మోకరిస్తూ ప్రారంభించాడు, చేతులు ఎత్తడం ప్రారంభించాడు. అంతేకాదు ఇతనికి అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ ఉపవాసం ఉండటం ప్రారంభించాడు. అంతేకాదు ఆ వ్యక్తి దగ్గర, ఆ యొక్క రాజు దగ్గర సెలవు తీసుకొని యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి వెళ్ళాడు. అంతేకాదు 52 పూర్తి చేయాలనే ప్రాకారాలు చేసిన తర్వాత వాళ్ళందరినీ పూనుకునిపోయారు. నువ్వు వస్తావు ప్రాకారాలు కట్టడానికి, నువ్వు వస్తావు పూనుకున్నాడు. నేను చెప్పేది ఏంటంటే ప్రాకారాలు పడిపోయినని తెలియగానే ఇంతలో జరిగినటువంటి మార్పు ఏంటో తెలుసా? ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసా? అతను స్పందించడం ఏంటో తెలుసా? నేను కూడా ఈ విధంగా కట్టాలి. మా దగ్గర పడిపోయిన ప్రాకారానికి మౌనంగా ఉండాలి. యెరూషలేము ప్రాకారం పడిపోయిన తెలియని ఇతను జరిగిన స్పందన ఏంటో తెలుసా? నేను పూనుకోవాలి. ఇతనికి కన్నీరు వచ్చేసింది, వేదన వచ్చేసింది, ఉపవాసం వచ్చేసింది. ఇతనికి ఏమిటో చెప్పాలా చూసిందని స్పందించాడు. యెరూషలేము ప్రాకారాలు పడిపోయినని తెలిసి, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినని తెలిసి రాజు దగ్గర సెలవు పుచ్చుకొని లేచాడు, ఉపవాసం ఉండేశాడు, చేతులు ఎత్తడం ప్రారంభించాడు. నువ్వు వస్తావా? దేనికి? సొల్లు మాటలుగా, వ్యర్థమైన మాటల కోసం కాదు. ప్రాకారాలు పడిపోయిన కట్టడానికి వస్తావా అని అడుగుతున్నాడు. అందరినీ లేపాడు, పురుగులిపాడు. నేను అడుగుతున్నాయిరా, మన జీవితంలో, సంఘంలో కానీ, బయట వ్యక్తుల్లో కానీ, కుటుంబంలో, వ్యవస్థలో కానీ ప్రాకారాలు పడిపోయిన తెలిసినా కానీ మరి మన స్పందన ఎలా ఉంటుంది? ఉపవాసం ఉండగలుగుతున్నారు? అసలు 7 రోజులు మనం ఉపవాసం పెట్టుకున్నాం. చేతులు ఎత్తగలుగుతున్నామా? మోకరించి స్తుతించగలుగుతున్నామా? మనం అసలు
చేతులు ఎత్తలేకపోతున్నావు, స్తుతించలేకపోతున్నావు. విజ్ఞాపన తన కంట ఒక వ్యక్తి వచ్చి చెప్పలా, పడిపోయింది అని, యెరూషలేము ప్రాకారాలు పడిపోయినని తెలియగానే ఇతను జరిగిన కదలిక ఏంటంటే కన్నీరు వచ్చింది, దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది, ఉపవాసం వచ్చింది, విజ్ఞాపన ప్రారంభించబడింది. మరి మన జీవితం ఎందుకు జరగడం లేదు అంటే నీ ప్రాకారాలు పడలేదు, బాగున్నాయనా? యెరూషలేము ప్రాకారాలు పడిపోయినని తెలిసి రోదన చేయగలిగాడు. దాన్ని విజ్ఞాపన అంటారు. ఇతనే కాదు, రేపాడు, పురుకొలిపాడు. నేను అంటాను, ఈ ఉపవాసకులు ఎవరన్నా రేపే వార్తలో మా సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి, మీకేం సమస్య చెప్పు, మా ప్రార్థన చేస్తాం, మా దైవజుడు ప్రార్థన చేస్తాడు. దీన్ని బట్టి నేను భారం లేదు. భారం ఉన్నవాడికి విజ్ఞాపన రాగలిగింది. భారం ఉన్నవాడే ప్రార్థించగలుగుతాడు, విజ్ఞాపన చేయగలుగుతాడు. ఏదో స్తోత్రం అంటవాడు అంతే. భారంతో చేసే ప్రార్థన వేరు, విజ్ఞాపన ఆత్మల భారంతో చేసే ప్రార్థన వేరు. అది అసలు డిఫరెంట్ గా ఉండింది. ఈ వ్యక్తిని పూనుకోవటమే కాకుండా యంత్రాలు కూడా పూనుకొలిపాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు పూనుకోవటమే కాకుండా యంత్రాలు దేనికి పూనుకొలుపుతున్నావు? ఆటాడదామా, ఇటు వెళ్దామా? దేనికి రేపుతున్నావు నువ్వు? ఇది చూద్దామా? దీనికి రేపుతున్నావు నువ్వు. ఈ వ్యక్తి పూనుకొలిపి దేనికో తెలుసా? ఈ వ్యక్తిని ఒక వ్యక్తిని లేపి దేనికో తెలుసా? పడిపోయిందని కడదాం వస్తావా? పడిపోయిందని నిలబడదాం వస్తావా? మా దైవజుడు 7 రోజులు కొడుకులు పెట్టాడు, వెళ్దామా? సమయం కుదుర్చుకొని వెళ్దామా? పడిపోయింది కదా, కడదామా? వస్తావా అని అడుగుతున్నాడు. ఒక నెహెమ్యా వలె మారాలని ప్రభు చివరిదినాలను కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నెహెమ్యా వలె మార్చబడాలి. ఇంకా ఎన్ని దినాలు? అతనికి తెలిసింది వార్త, అతనికి అందింది వార్త. నీకు వార్తలు అందుతున్నాయి, భారం రావడం లేదు, రోదన చేయలేకపోతున్నాం, రోధించలేకపోతున్నాం. మనం ఎందుకని రోధించలేకపోతున్నాం? మన భారం లేక. నాకు కాదులే, అందింది వార్త, విన్నాడు వార్త, ప్రాక్టికల్ గా క్రియలోకి తీసుకొచ్చేసాడు. మన జీవితంలో ఏ ప్రాకారం పడిపోయింది ఈరోజు? నేను అంటాను, దైవజనమా, ప్రాకారం పడిపోయిన కానీ సైలెంట్ గా ఓకే, నో డౌట్. ఇక్కడ గ్రీన్ మ్యాట్ నల్లైపోయింది, ఆ ప్రాకారం పడిపోయింది. ఆ ప్రాకారం పడిపోయింది, కుక్కలు వచ్చేస్తుంది, ఏవైనా పిల్లలు తూకొచ్చేస్తుంది. ప్రాకారం ఉంటే ఏది రాదు. మన జీవితంలో ఆత్మ సంబంధమైన ప్రాకారం ఉంటే ఏ చెడు పురుగు రాదు. ప్రాకారం కట్టుకోవటానికి ఉపవాస గుడికిలేవి, ప్రాకారం నిలబెట్టుకోవడానికి ఉపవాస గుడికిలేవి. పడిపోయిన నీ ఆత్మీయ జీవితం మరలా కట్టుకోవటానికి, మంట పుట్టడానికి. పడిపోయిన నీ భక్తిని, చల్లారిపోయిన నీ ఆత్మీయ జీవితం మరలా కురుపులు పడడానికి ఉపవాస కొడుకులు. మాకేమన్నా లేకపోతే శక్తులను బట్టి ఉపవాసం పెట్టేది, లేకపోతే మాకేమన్నా పని లేకపోతే పెట్టేది. ఎవరి కోసం? దేవుడు రక్త నాలుగుగా మార్చుకొని చెప్తున్నావు మీకోసం. బాగున్నా బాగోలేకపోయినా అందరిని పలకరించుకుంటూ వస్తున్నారా ఎప్పుడు ఏంటి? ఎందుకంటే ప్రాకారం పడిపోయింది, కట్టాలని ఉపవాసం. పడిపోయిన ప్రాకారం కట్టబడాలి, నాకొద్దులే అనుకుని నో డౌట్ సెలవు పుచ్చుకున్నారంట. రాజు దగ్గర నీళ్ళు అందించే వ్యక్తి సెలవు పుచ్చుకున్న పక్కన పేజీ ఏమిటో తెలుసా? టైం ఎదురు చెప్తాను. పక్కన ఏమో తెలుసా? రాజు దగ్గరికి వెళ్తాడు నెహెమ్యా. రాజు దగ్గరికి ఎలా ఉండదు తెలుసా? హుషారుగా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలి, సంతోషంగా చూడండి, సంతోషంగా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. రాజుకి వ్యక్తి గిన్నె అందిస్తున్నాడు. వెళ్ళాడు. ఏం తలమని అడిగాడు రాజు. నీకు వ్యాధి వచ్చింది కదా, అదేనుంది. చదవండి సార్, 2వ అధ్యాయము 2వ వచనం. చదువు. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా. ఏంటి అసలు వ్యాధి రావటం ఏంటి? అసలు నెహెమ్యాకి ఏ వ్యాధి వచ్చింది? అసలు పడిపోయిన ప్రాకారం ఒక వ్యాధిగా భావించాడు అతను. హల్లెలూయా. పడిపోయిన ఆత్మీయ జీవితం ఒక వ్యాధిగా పెట్టుకున్నాడు. ప్రాకారం పడిపోయి, అదే నాకు వ్యాధి.
నీ ముఖము విచారముగా అసలు ఉన్నది. విచారంగా ఉందేంటి? నీ హృదయ దుఃఖము నీ హృదయ దుఃఖము చేతనే చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి ఉమ్, రాజు చిరంజీవి అవునుగాక అవునుగాక నా పితరుల ఆయన చెప్పేస్తున్నాడు, నా పెతుల సమాధులు పట్టములు పాడైపోతాను, గొమ్ములు అగ్ని చేత కాల్చుండగా నాకు దుఃఖములు లేకపోవడం రాజుతో అంటే నీ హల్లెలూయా. అది పడిపోతే నేను ఎలా అసలు దుఃఖంతో లేకపోతే ఉంటానా బ్రహ్మ? సారీ, ఉంటానా రాజుగారు? మా ఇరుషుని ప్రాక గుమ్మలు అగ్ని చేత కాల్చు నేను ఎలా సైలెంట్ గా ఉండగలను? దుఃఖం లేకుండా ఎలా ఉండగలను? భారం లేకుండా ఎలా ఉండగలను? నేను అసలు ఉండలేను. రాజు దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడట. నేను అంటాను, రేపు ఒక్క రోజు ఉంది, మనకి ఇంకా 2 దినాలు ఉంది. ఈ 2 దినాల్లోని పడిపోయిన ప్రాకాలు బాగు చేసుకుంటే తిరిగి పడిపోయిన బలిపీఠాల మరలా దేవుడు కట్టగలిగిన సమర్థుడా. హల్లెలూయా. ఆ వ్యక్తి చేసిన పని నేను చూడగానే ప్రతి తల ఉన్నాం, ఇలా నీరసము నమ్మతల ఉపాసన ఐగారు కావాల్సింది ఆత్మ సంబంధమైన వ్యాధి, సంఘం గురించిన భారం, మా భాష గురించిన భారం, మందిరం కట్టవలసిన భారం. ఏంటి ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నావు? ఏంటి ఏడుపు? ఏంటి నీ కళ్ళల్లో కన్నీరు? ఏంటి వేదన? ఇప్పుడు ఏంటి ఎందుకంత భారం? ఎందుకంత బర్డెన్? ఎందుకంటే నొప్పి? ఎవరిని అడిగారా? నెహెమ్యా, నా మాట వినండి, ప్రత్యక్షత. నెహెమ్యా వెళ్ళి చెప్పల రాజు ముందు. రాజు అడిగేశాడు, నీకు వ్యాధి వచ్చింది నెహెమ్యా అంటే ఒక వ్యాధిగ్రస్తులాగా అయిపోయాడు. ఆ సమస్యని, అతని ప్రాబ్లం ఎలా తీసుకున్నాడు అంటే ఒక వ్యాధిగా భావించేసేసాడు. అది చెప్పంగానే ఎంత వ్యాధి, మరి క్యాన్సర్ వ్యాధి వచ్చింది, ఏ వ్యాధి వచ్చింది మరి నెహెమ్యాకి? ఆత్మ సంబంధంగా అంత ఫీల్ అయిపోయాడు. ఎలాగన్నా కట్టాలి, పడిపోయి నేను కట్టాలి. అందుకోసం ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కాచాడు, ఏడ్చాడు, దుఃఖించాడు, విజ్ఞాపన చేశాడండి. నీ జీవితంలో పడిపోయిన ప్రాకారం తెలిసిన హాయిగా ఎంజాయ్గా నాకేం వస్తుంది అసలు. కొంతమందికి ఒళ్ళు కూడా కదలడం ఏం అసలు నేను భార్య ఉన్నా ప్రాకారాలు పడిపోతుంది. పూనుకో, ఈరోజన్నా పూనుకో, ఇతరులు రేపు ఏం చేస్తున్నావు ఆలోచించండి. భారం ఉన్నోడే విజ్ఞాపన చేయగలుగుతాడు. ప్రాకారాలు పడిపోతాం. ఈరోజు ఉదయం శక్తి గల వర్తమానం చెప్పాం. ఉదయ కాలం లైవ్ నిన్న సోమవారం మంగళవారం మొదలు లైవ్లు ఇచ్చాం. 3 రోజులు మొత్తాన్ని వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే లైవ్లో ఇచ్చేసాం 3 రోజులు. చాలా మంది చూశారు లైవ్లో, బలపరచబడ్డారు చాలా మంది. ఈరోజు అందుకే లైవ్ ఆఫ్ చేసేసాం. మా ఊరికి ఆలోచించుకోవాలి మనం కూడా ఒకసారి, ఆ ప్రాకారం ఎక్కడ పడిపోయింది. తర్వాత చూడ ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యం. ఎలాంటి భారం వచ్చేసిందో ఈ యొక్క ఇర్మీయాకి. ఇర్మీయా గ్రంథం ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యం. నా జనులలో హతమైన వారిని గురించి నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల చలమయముగాను నా కన్ను కన్నీలో ఓటగాను ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మీయా అంటున్నాడండి ఈ మాట. నా జనులలో హతులైన వారిని వచ్చి చూస్తుంటే నా కన్నీరు ఆగడం లేదు. అతని కళ్ళలో కన్నీరు అంటే కన్నీళ్ళు ఓటగా వచ్చేస్తుందంట. కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతున్న దైవజనుడుగా, ఎవరన్నా నీ ఇంటి ముందు కానీ, నీ పక్కన కానీ, వెనక నీ కాలేజీలో ఎవరన్నా కానీ అన్యులు చూసినప్పుడు కానీ, ఈ విగ్రహాలు ఈ పండుగలు కదండి, ఈ విగ్రహాలు ఏమైనా చూసినప్పుడు నీకు భారం వస్తుందని, కన్నీరు వస్తుంది, అయ్యో ప్రజలు నశించిపోతామని. నా పక్కన నా ఫ్రెండ్కి ఎలాగన్నా భారంతో చెప్పాలి వీడికి. నా జనులలో హక్కులైన వారిని వచ్చి దేవారాత్ర కన్నీరు నేను దోసమాడు. అక్కడికి వెళ్ళాం, అదే ఊరు. అక్కడికి వెళ్ళాం కదా మనం ఒకసారి ద్వారక తిరుమల వెళ్ళినప్పుడు ఇది అప్పుడు నాకు ఈ పాట వచ్చిందండి. జనులలో హతులైన వారిని గూర్చి ప్రార్థన చేయవారు, నా జనులు హతులైన వారిని కూర్చొని చాలా మంచిగా రాసిన ఆ పాట. అసలు మంచిగా రికార్డ్ కూడా చేసుకోలేదు అప్పుడు నేను, గుర్తు రావడం లేదు అసలు.
జిల్లులో హతులైన వారి గురించి రోదన చేసి ఉన్నారంట. అసలు హతమైపోతున్న జిల్లు గురించి చూస్తానంట. ఎవరు? ఇర్మియా. కన్నీరు వచ్చేస్తుందంట, భారం వచ్చేస్తుందంట. దేవుడు బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు, చెప్పండి, నీ ఇంటి ముందు నీ ఇంటి పక్కన నీ ఫ్రెండ్ని ఎవరన్నా చూస్తే బాగా కలుగుతుందంటారా మనకి? నా చెల్లులో హతులైన వారికి నా కన్నీరు తీవ్రత, కన్నీరు కారిపోతుందంటున్నాడు ఇర్మియా. తర్వాత చదవండి 17, 9-17. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి. ఒక్కసారి ఆలోచించండి. రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారికి పిలువనంపుడి. పిలవండి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని వాళ్ళని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి రోదన చేయవలెను. హల్లెలూయా. ఎవరు కనుక్కోవాలంటమ్మా? ముచ్చట్లేసే స్త్రీలు కాదు. 4 రోడ్లు కనపడితే ముచ్చట్లే, అమలక్కలు ముచ్చట్లు. రోదన చేసే స్త్రీలు కనుగొనండి అంట. హల్లెలూయా. రోదన చేసే స్త్రీలు కావాలి, రోదన చేసే పురుషులు కావాలి. ఏడవటం వేరు, రోదన చేయటం వేరు. మీకు తెలుసా? రోదన చేయటం వేరు. ఏంటి రోదన? కింద దిగ రాశాడు, చదువు ఇప్పుడు 21వ వాక్యం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో ఎవ్వరు లేకుండాను వారిని నాశనము చేయుటకి మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. అది నగరంలో కూడా ప్రవేశించేసింది. హల్లెలూయా. చూసారంటండి, ఇక యవనస్తులు ఉండకూడదు. రాజమార్గాలు ఎవరు లేకుండాను, కిటికీలు చిన్నపిల్లలు లేకుండాను మరణం కిటికీలు ఎక్కేస్తుంది, పాపం వచ్చేస్తుంది, కిటికీలు మింగేస్తుంది. రాజమార్గంలోకి వచ్చేసిందంట, రాజమార్గంలోకి వచ్చేస్తుంది. చిన్నపిల్లల కోసం, అదే విధంగా యవనస్తుల కోసం ప్రార్థన చేసి లేపట్రా బాబు అంటున్నాడు ఇర్మియా. రోదనం చేసే స్త్రీలను కనుగొనండ్రా, విజ్ఞాపన చేసే తల్లులు లేపండ్రా, భక్తిలో తల్లులు లేపండ్రా అంటున్నాడు ఇర్మియా. రోదన 9వ అధ్యాయం చేడుతున్నాడంటే ఇర్మియాకు ఒక మాట పెట్టేస్తున్నా. ప్రవక్త అంటే ఇర్మియా, కన్నీటి ప్రవక్త అన్నారంటే ఇర్మియా. చరిత్ర చెప్తుంది, కన్నీటి ప్రవక్త అంటే ఇర్మియా. నా కన్నీళ్ళు ఓటగా అయిపోతుంది అంటే. రోదన చేసే స్త్రీలను కనుగొనకుండా, రాజమార్గంలో ఎవరూ లేకుండా మరణం కిటికీలు ఎక్కేస్తుంది. భయంకరంగా ఉంది రోజు. విజ్ఞాపన చేసే తల్లి లేపుదవరా అంటున్నాడు. ఒక ధ్వని, రోదించే ధ్వని లాగాలి. ఈరోజు మనం తయారవ్వాలండి. చిన్నపిల్లలు పడిపోతున్నారు, చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, యవనస్తులండి. చూడండి, గంజాయికి మరి ముఖ్యంగా ఫ్రీ ఫైర్ని, పబ్జీ అని ఏదో ప్రార్థన చేయటం కాదు, భారంతో విజ్ఞాపన చేయటం వేరు. నువ్వు మోకరించగానే అయ్యా భారం వచ్చేయాలి, పడిన వచ్చేసేయాలి, నీలోకి లోతున ప్రసవేదన వచ్చేసేయాలి. నీకు లోతుకొచ్చి నీకు ప్రసవేదన. ప్రభువా పిల్లలు నశించిపోతున్నారయ్యా, ప్రభువా నశించిపోతున్నారయ్యా, నీ పిల్లలు యవనస్తులు పడిపోతున్నారయ్యా, మళ్ళీ నిలబెట్టయ్యా. రోదన చేసే స్త్రీలు ఎక్కడ? విజ్ఞాపన చేసే తల్లిలు ఎక్కడ? విజ్ఞాపన చేసే పురుషులు ఎక్కడ? ఈ 4వ రాత్రి ప్రభు మనందరూ మరొకసారి రేపుతున్నాడు. మీరు ఒక విజ్ఞాపనకర్తలుగా మార్చబడాలి. హల్లెలూయా. రోదన చేసే స్త్రీలుగా మీరు మార్చబడాలి. హల్లెలూయా. చూడండి, తర్వాత ఇది చెప్పి నేను ముగిస్తాను. 2వ రాజులు 6వ అధ్యాయం 24వ వాక్యం. 2వ రాజులు 6వ అధ్యాయం పేజ్ నెంబర్ చెప్తామా? పేజ్ నెంబర్ 310. 2వ రాజులు 6వ అధ్యాయం 2 చదువుతున్నాను చూడండి.
2 రోజులు 6:28. అటు తర్వాత సిరియా రాజైన అదే పాట బెన్హదదు తన సైన్యమంతని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసి, అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క చాలా శ్రద్ధగా విన్నాను, అందుకే నేను చదువుతున్నాను. అప్పుడు షోమ్రోన్లో గొప్ప కరువు వచ్చిందంట. కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడింది. వారు అంత కఠినంగా ముట్టడి వేసి, అంతటి ఇశ్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయం చేసింది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును? నీ కళ్ళములో నేను ద్రాక్ష కానుగులో నేను దేన్నైనా ఇచ్చి సహాయం చేయవలపడదని చెప్పి, నీ విచారణకు కాసిన కారణం ఏంటి అని అడిగాడు రాజు. అది స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించమని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిని. బిడ్డను వంట చేసుకొని తినేసింది. అయితే మరునాటి ఎందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డని అడిగింది, కానీ అది తన బిడ్డను దాచిపెట్టేసింది. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రము చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చు కదా, జనులు అతని తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట పూర్తి చేయండి. గోనె పట్ట చూడండి. ఇది సిరియా దేశం. బహుక్షామం, కరువు, బహుభారమైన కరువు. ఏం జరిగిందో తెలుసా? కరువు బాగానే ఉంది, పెట్ట కూడా అమ్ముకునేసారు, ఆ పావురపు రెట్ట కూడా అమ్ముకునే సమయం, అంత కరువు వచ్చేసింది అక్కడ. అయితే రాజు అడుగుతున్నాడు, ఏంటమ్మా నీ బాధ ఏంటి, నీ విచారం ఏంటి అసలు అని అడుగుతున్నప్పుడు అసలు చెప్పింది, అయ్యా ఒక ఆమెకి 2 బిడ్డ, నాకు బిడ్డ. అయితే ఫస్ట్ నీ బిడ్డని చంపుకొని తినేద్దాం, లేకపోతే నా బిడ్డని చంపుకొని తినేద్దాం, రేపటి వేళ నీ బిడ్డని చంపుకొని తినాలి. ఇద్దరు ఒక్క ఒప్పందం చేసుకున్నాను, మంచిగా ఒప్పందం చేసుకున్నాను, మంచిగా ఒక్కొక్క దారిలోకి వచ్చాను. నా బిడ్డని చంపుకొని తినేసానయ్యా, నా బిడ్డని చంపుకొని ఇద్దరు తినేసానయ్యా. ఇప్పుడు ఏమో వంతు రాగానే, ఏమో విధానం రాగానే అప్పుడు వాళ్ళ బిడ్డను దాచిపెట్టేసింది అయ్యా. నా బిడ్డనేమో చంపించేసేసింది, తినేసి. వీళ్ళ విధానంలోకి రాగానే, వాళ్ళ విధానంలోకి రాగానే వాళ్ళ బిడ్డను దాచిపెట్టేసింది అయ్యా. ఈ మాటలు చెప్పినప్పుడు రాజు ఆ మాట చదివి చెప్పరు మాట 30. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారముల మీద నడిచిపోవచ్చు కదా. ప్రజలు, జనులు, పబ్లిక్ అంట అతని తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్టు అనుభవం కనపడాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నేను చెప్పేది ఏంటంటే, ఆత్మ సంబంధమైన అర్థం, ప్రత్యక్షత ఏంటయ్యే, నీ ఒంటి లోపల కనపడాల్సింది ఏంటి తెలుసా? గోనె పట్ట అనుభవం. ఈ వ్యక్తి, ఈ అమ్మాయి, ఇతను మొత్తం ప్రాబ్లం మొత్తం రాజుకి తెలియజేసినప్పుడు అతను కనపడింది ఏదో భారం. ఇంత జరిగిపోయిందా? ఆశ్చర్యపోతున్నాడు. జనులు రాజు ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతని తేరి చూసినప్పుడు అతని ఒంటి మీద గోనె పట్టు అనుభవం కనపడిందంట. ఒక వ్యక్తి నీ ఎందుకు వచ్చి సమస్య చెప్పినప్పుడు, ఒక వ్యక్తి నీ గురించి పరిష్కారం ఏం చేయమంటావయ్యా, ఇలా ఏ సమస్య చెప్పినప్పుడు, ఒక వ్యక్తి ప్రార్థన చెయ్యమని చెప్పినప్పుడు నీ లోపల కనపడవలసింది ఏం తెలుసా? భారం. తేరి చూచారంట ప్రజలు. దేవుడు బిడ్డ, నా మాట వినండి ఒకసారి. దేవుడికున్న మనందరినీ తేరి చూస్తూ, నీలో భారం ఉందా? భారం పోయిందా? పైకే స్తోత్రం అంటున్నావా? లోపల ఆత్మలో స్తోత్రం అంటున్నావు. దేవుడికి తెలుసు. భారం ఉన్నాడు, కన్నీటితో ఏడుతాడు, రొమ్ములు బాదుకుంటాడు. మా ఫ్రెండ్ రక్షించబడాలి, భారం రావాలి, అయ్యో నాకు గోనె పట్టు అనుభవం మరలా రావాలి, నా ప్రజలు నశించిపోతారు, యవనస్తులు పాడైపోతున్నారు, నా కాలేజీ ప్రజలు మార్చబడాలి, నా కుటుంబం రక్షించబడాలి. వాడికి గోనె పట్టు అనుభవం వచ్చేసింది, భారం వచ్చేసింది.
ఏడుస్తాడు, గుండెలు బాదుకుంటాడు. భారం ఉన్నోడు కలిగే లక్షణం ఏంటి తెలుసా? గోనె పట్టు అనుభవం తగ్గింపుకు సాదృశ్యం. ఉపవాసం ఉంటాడు, గోనె పట్టు అనగా భారం, ఒత్తిడి చేసుకుంటాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక వ్యక్తిలో దేవుని భారం ఉంటే అతను కలిగే లక్షణం ఏంటి తెలుసా? ఎవరితో పడితే వారితో మాట్లాడబుద్ధి కాదు, ఎవరితో పడితే వారితో సరదా వేసుకోబుద్ధి కాదు, కూర్చోబుద్ధి కాదు, అసలు ఇతను స్పందించడు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ గోనె పట్టు అనుభవం ఉంది. జనులు తేరి చూచున్నప్పుడు అతను గోనె పట్టు అనుభవం కనపడింది. నిన్ను ప్రజలు తేరి చూచున్నప్పుడు, జనులు దేవుడిని తేరి చూచినప్పుడు కనబడాల్సింది తెలుసా? అయ్యా ఆత్మల పట్ల భారం. ఒక వ్యక్తిని తిరిగి సమస్య తీసుకురాగానే, అన్నయ్య మా కొరకు ప్రార్థన చేయండి, దైవజనుడు అమ్మా దీనికోసం ప్రార్థన చెయ్యమ్మా అని చెప్పగానే నీలో కలగవలసింది ఏంటో తెలుసు అంటే భారం. ప్రజలు నడిపించబడాలయ్యా, జనాలు రావాలయ్యా, తండ్రికి రావాలయ్యా, శనివారం పూడికి ఆశీర్వాదకరంగా జరగాలయ్యా. భారం. ఈ భారం ఉన్న పక్కన వీళ్ళు నవ్వుకుంటున్నా కానీ వెతికి నవ్వు రాదు. ఏడుపు, వ్యాధన, కన్నీరు వచ్చిందయ్యో. నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం, మా దైవజనుడు, మా సంఘ కాపరి, మా సంఘ విశ్వాసులు, యవనస్తులు, అయ్యో సండే స్క్రిప్టులు, మా దైవజనుడు పడుతున్న ప్రయాస, అయ్యో నాకు భారం కావాలి బ్రహ్మా అని ఏడుస్తారు, బాదుకుంటారు, కొట్టుకుంటారు. భారం అన్నాడు, భారం లేనోడు ఏమి చేయలేడు. ఆత్మల పట్ల భారం ఉన్నాడు, పని చేయగలుగుతాడు. ఆత్మల పట్ల భారం ఉన్నోడే భక్తి చేయగలుగుతాడు. ఆత్మల పట్ల భారం ఉన్నాడు, మందిరికి రాగలుగుతాడు. ఆత్మల పట్ల భారం ఉన్నాడు, దైవజనుడు ప్రార్థన అంశం చెప్పగానే మోకరించి చేతులెత్తి అతని కన్నీరు కార్చుకుంటూ వచ్చేస్తే భారం లేనోడికి ఏమి రావు. నీకు భారం ఉందా, భారం లేదా? ప్రాకారాల మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జనులు అతని తేరి చూచారట. తేరి చూచినప్పుడు అతను కనపడింది కోనె పట్ట అనుభవం. మరి ఏ అనుభవం కనపడుతుంది? ఇన్ని సంవత్సరాలు అవసరం ఎందుకోసం అందులో కట్టుబడ్డావు. నేను దేవుడు, దైవజనుడు, నేను తేరి చూచినప్పుడు ఏ భారం కనపడుతుంది? నీలో భారం కనపడితే కనుక, నీలో ఆత్మల పట్ల భారం ఉంటే కనుక పక్కన వ్యక్తితో సంతోషం అనిపించదు, పక్కన వ్యక్తితో ఎంజాయ్గా శాంతం అనిపించదు, పక్కన వ్యక్తితో ఇలా ఉండాలనిపించదు, పక్కన వ్యక్తితో ఏంట్రా ఇలా కూర్చోవాడికి అర్థం కాదు చెప్పినా కానీ అసలు మనతో ఎంజాయ్ చేయబుద్ధి కాదు, మనతో సరిగ్గా ఉండబుద్ధి కాదు, మనతో తినబుద్ధి కాదు, మనతో మాట్లాడబుద్ధి కాదు, పలకరించబుద్ధి కాదు. భారం, భారం, భారం. ఈ భారమే ఇర్మియాలో కలిగింది, ఈ భారమే నెహెమ్యాలో కలిగింది, ఈ భారమే వాళ్ళు కలిగింది. ఈ భారం మీకు కలగాలని నా ప్రసవ వేదన, ఈ భారం మనలో రావాలనే దేవుని వేదన. మరి ఎప్పుడు పొందుకుంటాం ఈ భారాన్ని? ఎన్ని రోజులు, ఎన్ని దినాలు? ఇంకా ఉపవాసం ఆదివారం అయిపోయి 3 దినాలు అయిపోతే మళ్ళీ ఎవరు హడవుడు వాడితే ఏం భారం ఉంటుంది నిన్న, ఏం బరువు ఉంటుంది? ఇరిమియాకి కన్నీరు ఓటగా మారిపోయింది. ఇంకా చాలా మంది టైం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. ఏం భారం, ఎదుటి వాళ్ళు రక్షించబడలేదే. ఒక స్త్రీ, చెప్పి ముగిస్తాను. ఒక స్త్రీ రోజు వాళ్ళ నెలకి 70,000 చేస్తున్నాడంట. అమ్మా ఏం కావాలి, అమ్మా ఇంకేం కావాలి, అమ్మా ఇంకేం కావాలి. వాళ్ళ అమ్మ అందంట, వాళ్ళ అమ్మ ఏ మాట అందో తెలుసా? వాళ్ళ అమ్మ అందంట, నువ్వు 70,000 తెచ్చిన ఇంట్లో ఆల్రెడీ 8 వ్యక్తులు చచ్చిపోయింటే ఎలా నేను జీవించగలనంట. ఇంట్లో ఎవరు చచ్చిపోయారమ్మా? నెలకి 70,000 జీతం వచ్చి నీ చేతిలో పడుతున్న ఇంకెంత ఆనందం. ప్రతిరోజు అడుగుతున్నా ఇంకేం కావాలి, ఇంకేం కావాలంటే ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటావు. ఏంటి నీ ప్రాబ్లం? వాళ్ళ అమ్మ అందంట, ఇంట్లో 8 వ్యక్తులు చచ్చిపోతే ఎలా ఉండగలను నేను? నాకు రాత్రి పూట నిద్ర పట్టట్లా, నాకు పగల పూట నిద్ర పట్టట్లా. ఆ చచ్చిన వ్యక్తులు చూస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. అసలు ఏం జరిగింది? ఎవరు చచ్చిన మీరు వ్యక్తులు? వాళ్ళమ్మ చెప్పిందంట, మొదటిగా నువ్వు, రెండోదిగా మీ నాన్న, మీరు చచ్చిపోయారు ఆత్మలో. అది భారం, అది భారం. ఇంట్లో చచ్చిపోయారు కొంతమంది, బ్రతుకుతున్నాం మనం. చచ్చిపోయిన వ్యక్తి నీకంత కనపడుతున్నాడు.
చచ్చిపోయిన వ్యక్తితోనే బ్రతుకుతున్నావు. నీ కంటికి కనబడట్లేదా మీ ఇంట్లో మీ నాన్న? నీ కంటికి కనబడట్లేదా సమాజం? చచ్చిపోయింది ఈ సమాజం. ఆత్మలో చచ్చిపోయింది ఇది. చచ్చిపోయిన దాంట్లో ఫ్రెండ్షిప్, చచ్చిపోయిన దాంట్లో సొల్లు మాటలు, చచ్చిపోయిన దాంతో అటు తిరగటం, చచ్చిపోయిన దాంట్లో నీ సహవాసం. దేవుడు చూడగలగా నువ్వు తీరి చూడలేకపోతున్నావు. ఆ సంతోషంగా చూస్తున్న వాడు ఆత్మలో చచ్చిపోయాడు. శరీర సంబంధంగా చచ్చిపోయేతో చేసుకోవాలమ్మా. శరీర సంబంధం చచ్చిపోయేతో హాయినా పాయినా తినగలరా? లేదు, చచ్చిపోయాడు. మనకి కనిపిస్తుంది చచ్చిపోయిన జనం. ఆత్మల భారముతో నింపుమయ్యా, అహమును నాలో చంపుమయ్యా. ఆత్మల భారముతో నింపుమయ్యా, అహమును నాలో చంపుమయ్యా. నీ కంటి ఏది ప్రియము కాని సేవలో, నీ నుండి ప్రశంసలో పొందుకునే సేవలో మందుకు మాదిరిగా నిలుపుమయ్యా. వేషధారణ నాలో చంపుమయ్యా. మందుకు ఒక మాదిరి వచ్చేసేయాలి. ఒక భారం తెచ్చుకోండి. నీకు కంటి కనబడి ప్రతి ఒక్కరు చచ్చిన వ్యక్తి, ఆత్మలో చచ్చిన వ్యక్తి. ఈరోజు గుర్తుంచుకో, చచ్చిపోయిన వ్యక్తితోనే పడుకుంటున్నావు పక్కన, చచ్చిపోయిన వ్యక్తితోనే స్నేహం చేస్తున్నావు, చచ్చిపోయిన వ్యక్తితోనే నీ ముందున్నాడు. కంపు కొడుతుంది, ఆ ఆత్మీయ కంపె నీకు అంటుకుంటుంది. అతను బ్రతికించు. తెచ్చుకో బాగా, తెచ్చుకో రోదన. ఏడు కొట్టుకోకుండా బాదుకో. ఎజ్కియా ఫ్రాన్సిస్ మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను. కాలేజీలోకి వెళ్ళి ఆ స్కూల్ టవర్ వాటర్ ట్యాంక్లోకి వెళ్ళి అయ్యా రక్షించబడాలి, మొత్తం రక్షించబడిపోయింది. భారం ఉంటేనే చేయగలదు, భారం ఉంటేనే వెళ్ళగలవు. అమ్మట వాళ్ళ కొడుకుకి గుండెలు పగిలిపోయినట్టు ఏడ్చాడంట. అమ్మా ఇన్ని రోజులు నేను చచ్చిపోయానా, అందుకే నీకు ఎంత ఇప్పుడు మా తల్లి అన్నది. మీరు తింటున్నారు, నేను తినలేకపోతాను. మీరు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, మీరు రాత్రి పడుకున్నప్పుడు అసలు ఇంట్లో ఉండలేకపోతానని చెప్పింది అతని సాక్ష్యం. మీరు రాత్రి ఇద్దరు చక్క మంచు మీద పడుకుంటారు, మీ ఇద్దరు పడుకున్నప్పుడు అయ్యో మీరు అసలు ఆలోచించండి, శవం దగ్గర ఎలా ఉండగలుగుతాం? ఇంట్లో 2 డెడ్ బాడీలు పెట్టుకుని నేను ఎలా ఉండగలను? అందుకే నేను ముందర బయటికి వెళ్ళిపోతాను. చచ్చిపోయిన దగ్గర కుంపు కొడుతుంది, చచ్చిపోయిన దగ్గర ఉండలేకపోతున్నా. నాకు అసలు ఎప్పుడు మీరు రక్షించబడతారు, ఎప్పుడు మీరు మారుతారు? నువ్వు ఎన్ని 70,000 తెచ్చినా, నువ్వు 1,00,000 రూపాయలు తెచ్చినా నాకు అది వద్దు. నీవు రక్షించబడాలి, నీవు మార్చబడాలి. ఆ తల్లి ఎప్పుడైతే చెప్పిందో అతనికి, ఆ తల్లి ఎప్పుడైతే అతనికి చెప్పిందో అప్పటికప్పుడు చచ్చిన వ్యక్తిని బ్రతికించుకున్నాడు. మరి ఇంట్లో ఎన్ని సవాళ్ళు కనపడుతున్నాయి, వీధులు ఎన్ని సవాళ్ళు కనపడుతున్నాయి, కాలేజీలో ఎన్ని సవాళ్ళు కనపడుతున్నాయి, స్కూల్లో ఎన్ని సవాళ్ళు కనపడుతున్నాయి, ఎన్ని సేవలు కుప్పలు సేవలు కనపడుతున్నాయి. ఈ సేవల మధ్యలోనే మనం బ్రతుకుతున్నామే, ఈ సేవల మధ్యలో నమ్ముకుంటున్నామే, ఈ సేవల మధ్యలో తింటున్నామే. అయ్యో పాస్టర్ గారు తినొద్దా, పాస్టర్ గారు చేయుతున్నా తప్పది కాదు, వాళ్ళతో స్నేహం చేయటమే తప్పు కాదు. నేను చెప్పేది ఎంతలో ఉండాలి అంతవరకు ఉండి నీకు కావాలి. ఆ వ్యక్తి చచ్చిన వ్యక్తిగా నువ్వు గుర్తించాలి. నీకు ఎలా గుర్తిస్తావో తెలుసా? ఈ కళతో చూస్తే నువ్వు చచ్చినంత కాలం నువ్వు గుర్తించము. ప్రభువా ఈ వ్యక్తి పట్ల నేను చూచనకు, ఈ అమ్మాయి పట్ల చూసినకు నా కళ్ళు తెరువయ్యా, నా కళ్ళు తెరువయ్య అంటే దేవుడు నీ కళ్ళు తెరిచి ఆ వ్యక్తి స్థితి నీకు చూపెడతా. చచ్చిపోయిన వ్యక్తి ముందు ఎంత ఏడుస్తావో, రోగులు మాత్తుకొని ఏడుస్తావు. నా అమ్మ మా ఆయన బ్రతికించు, మా అమ్మని బ్రతికించు, మా కాలేజీని బ్రతికించు, అయ్యో చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించు, లేపయ్యా అని ఏడుస్తాం. ఎంతమంది చచ్చిపోయారు, భారం లేని బ్రతుకైపోతాం, భారం లేని జీవితం అయిపోతాం. ఈ వాక్యమైన దేవుని బిడ్డ, నీలో కలగవలసింది దేవుని భారం. దేవుని భారం నీలో రావాలి.
కోర్టు కేసులు ఎంతమంది ఉన్నారు, జైల్లో, పిచ్చగాళ్ళు, గంజాయికి, లోకానికి, ఫోన్కి. ఈరోజు తీసుకో భారం, ఈరోజు తీసుకో బాధ్యత. లేచి నిలబడదాం అందరూ లేచి నిలబడదాం ఈ సమయంలో. ఓ నాకు నీ సమని భారం కావాలి, ఇప్పుడే మా మీదకి నీ భారం దిగి రావాలి బ్రహ్మ. ఇప్పుడే మా అందరి మీదకి ఆత్మ సంబంధమైన భారం గుండెలో పడవబడాలి. అందరూ లేచినప్పుడే చేతులు ఎత్తి అందరూ అడుగుతామయ్యా, నాకు నీ ఆత్మల పట్ల భారంతో నింపండి బ్రో, నన్ను నీ భారంతో నింపండి బ్రో. ఇప్పుడే బ్రహ్మ ఆత్మలు సంపాదించే భారంతో నింపండి. ఒక ఇరిమే లాంటి భారం, నెహెమ్యా వంటి భారం, యేసు ప్రభు నీలాంటి భారం. ఇక అందరం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అయ్యా. అయ్యా మా ఇంట్లో ఎంతమంది చచ్చిపోయారయ్యా, మా ఇంట్లో ఎంతమంది కనపడుతున్నారయ్యా. చచ్చిపోయిన శవాలు ఎన్ని ఉన్నాయో ప్రభా, చచ్చిపోయిన శవాలతోనే ముందుకెళ్తున్నానే, చచ్చిపోయిన శవాలతోనే నవ్వుతున్నానే, చచ్చిపోయిన శవాలతో నడుచుకుంటూ వెళ్తున్నానే, చచ్చిపోయిన శవాలతోనే ముందుకు అలా వెళ్తున్నానే. అయ్యా దయచేసి నాలోని భారాన్ని పెట్టండి ప్రభా, నాలోని భారాన్ని కలగచేయండి. నా కళ్ళలోనే కన్నీరు కారనివ్వండి ప్రభా, నా కళ్ళనే కన్నీరు కార్చనివ్వండి ప్రభా. ఇప్పుడే కార్యం చేయండి ప్రభా. ఏడుద్దాం, అందరూ నోరు తెరుద్దాం, నోరు తెరిచి అడుగుదామయ్యా. నాలోని భారాన్ని పెట్టండి ప్రభా, ఇప్పుడే భారాన్ని కుమ్మరించండి ప్రభా. దేశ కొరకు భారాన్ని కుమ్మరించండి. నోరుతో ఆపు, నోరుతో చేసే ప్రార్థన ఆపు. గుండెలో భారం తెచ్చుకో, నోరుతో తెచ్చుకో. ఇప్పుడే నోరు తెరిచి అయ్యా భారంతో అడుగు. ఏడు గుండెల బాధతో కన్నీరు కాచు. నాలో భారాన్ని పెట్టు బ్రహ్మ, నాలో భారాన్ని పెట్టు బ్రహ్మ, నాలో భారాన్ని పెట్టండి బ్రహ్మ, నాలో భారాన్ని పెట్టండి బ్రహ్మ.